నవత టీవీకి స్వాగతం. ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో భాగంగా పసుపు కలిపిన నీరు తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పసుపు కలిపిన నీరు తీసుకుంటే బరువు తగ్గడమే కాదు, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడం నుంచి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వరకు పసుపు చాలా ఉపయోగపడుతుంది. అందుకే దీనిని భారతీయ వంటల్లో అంతర్లీనం చేసేశారు. అయితే పసుపు నీరు కూడా మీ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడానికి, బరువు తగ్గడానికి చాలా సహాయం చేస్తుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అయితే పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, విటమిన్ సి ఉంటాయి. అందుకే దీనిని వైద్యపరంగా ఉపయోగించడమే కాకుండా వంటల్లో, వస్త్ర రంగులలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేద వైద్యంలో దీనిని చర్మ రుగ్మతలు, అలర్జీలు, కీళ్ల సౌకర్యం వంటి వ్యాధులకు చాలా కాలంగా నివారణగా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఇది మీ శరీరాన్ని డిటాక్స్ చేసి ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది. మరి ఈ ఫలితాలు వింటే మీరు కూడా రోజు పసుపు కలిపిన నీటిని తాగుతారనడంలో అతిశయోక్తి లేదు. పసుపు ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంది. అంతేకాకుండా అనేక వ్యాధులతో పోరాడటానికి మీకు సహాయపడుతుంది. అలాగే పసుపు నీరు మీ శరీరం నుంచి టాక్సిన్స్ ను వదిలించుకోవడానికి, శరీరాన్ని పునరుజ్జీవింపజేయడానికి సహాయపడేటటువంటి సహజమైన డిటాక్స్ గా పనిచేస్తుందని డైటీషియన్ విధి చావ్లా గారు తెలిపారు. పసుపు నీరు డైలీ తీసుకుంటే కలిగే ప్రయోజనాలను ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పసుపు కలిపిన నీరు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒకసారి చూద్దాం. బరువు తగ్గడానికి పసుపు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది బలమైన శోధ నిరోధక యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. 2015 అధ్యయనం యూరోపియన్ రివ్యూ ఫర్ మెడికల్ అండ్ ఫార్మకోలాజికల్ సైన్స్ 95% కర్కుమిన్ అంటే పసుపులో ఉండే సమ్మేళనం కలిగిన 800 గ్రాముల సప్లిమెంట్ ని తీసుకున్న అధిక బరువు గల పెద్దలు కఠినమైన ఆహారంతో పాటు బాడీ మాస్ ఇండెక్స్ 2% వరకు మారినట్లు వాళ్ళు కనుగొన్నారు. అయితే మొదటి 30 రోజులు 60 రోజుల తర్వాత 5-6% పెరిగిందని, ఇది 8% కంటే ఎక్కువ శరీర కొవ్వును కోల్పోవడానికి సమానమని వెల్లడించారు. మీ పేగు కదలికలను కూడా ఇది మెరుగుపరుస్తుంది. పిత్తాశయం, ఇతర జీర్ణ ఎంజైమ్లలో పిత్త ఉత్పత్తిని పెంచడం ద్వారా పసుపు మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే కడుపుబ్బరం లక్షణాలను తగ్గించడంలో, మీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. బలమైన జీవక్రియ వ్యవస్థ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. తరచుగా కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. పసుపు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తనాళాల పొరను మెరుగుపరుస్తుందని చావ్లా గారు తెలిపారు. ఇది రక్తపోటును నియంత్రించడంలో, రక్తం గడ్డకట్టడంలో కూడా సహాయపడుతుంది. ఆల్జీమర్స్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది. వైద్య శాస్త్రం ఇప్పటికీ ఆల్జీమర్స్ వ్యాధికి నివారణనైతే కనుగొనలేదు. అందుకే దీనిని రాకుండా నిరోధించడం చాలా అవసరం. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది వ్యాధికి ప్రధాన కారణాలైన వాపు, ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. అయితే ఇది వాపును కూడా తగ్గిస్తుంది. ఇది రాత్రిపూట ఒక వెచ్చని గ్లాస్ లో పసుపు నీరు మీ శరీరం మంటతో పోరాడటానికి సహాయపడుతుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రుమాటాయిడ్ ఆర్థరైటిస్, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ లక్షణాలతో పోరాడడంలో సహాయపడతాయి. వృద్ధుల కీళ్ళ నొప్పులను కూడా పసుపు నీరు తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పసుపు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కణాలు దెబ్బతినకుండా చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిగా చేస్తుంది. పసుపు నీరు చర్మాన్ని మరింత కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మరి పసుపు నీరు బలమైన రోగ నిరోధక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడుతుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థను సహాయం చేస్తాయి. అయితే పసుపు నీటిని ఎప్పుడు తీసుకోవాలో చూద్దాం. మీ భోజనానికి 1 టీ స్పూన్ పసుపు పొడిని జోడించడం కాకుండా అదనపు ప్రయోజనాల కోసం మీరు ప్రతిరోజు పసుపు కలిపిన నీటిని తీసుకోవచ్చు. 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో పసుపు కలపాలి. అదనపు రుచి కోసం 1 టీ స్పూన్ తేనెతో అల్పాహారానికి ముందు లేదా రాత్రి మీరు పడుకునే ముందు తీసుకోవచ్చు. చూసారు కదా, ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో పసుపు నీళ్లు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను, మరిన్ని ఆరోగ్య రహస్యాలతో మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.